ప్రాజెక్టుల పేరుతో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల వద్ద 150 కోట్ల రూపాయల మేర టోకరా పెట్టిన అగస్టిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం స్వాతిల్ అవినాష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎట్లా ఇంట్రడ్యూస్ అయ్యాడు ఇక్కడికి? ఏపీ మార్కెట్ లోకి ఎట్లా వచ్చాడు? తెలంగాణకి ఎట్లా వచ్చాడు? లింక్ ఎట్లా? ఎలక్ట్రిక్ కమ్యూనికేషన్ ఇంజనీర్ బోర్గ్, అగస్టిన్ బోర్గ్. ఇతను హవార్డ్ లో కొన్ని రోజులు చదివాడు. నర్సిరెడ్డి గారు కూడా అక్కడే చదివినట్టున్నారు కొన్ని రోజులు. అక్కడ ఇంట్రడ్యూస్ అయ్యారంట వీళ్ళిద్దరు. అటు నుంచి ఇద్దరికి పరిచయం పెరిగింది. అయితే హైదరాబాద్ లో కూడా ఈయన ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళిద్దరు కాంటాక్ట్ లో వచ్చి బోర్గిని ఇటు ఈ విధంగా మోసం చేశారన్నమాట. హవార్డ్ యూనివర్సిటీలో కలుసుకున్నారు ఇద్దరు. హార్వర్డ్ యూనివర్సిటీ, నాట్ హవార్డ్. Sir, according to ROC records, he claims that his name is Agustin Gnanan Yesu Balan Bose. అతని పేరు ఏమంటాడు అంటే, నా పేరు అగస్టిన్ జ్ఞానన్ యేసు బలన్ బోస్. బట్ ఈ రీసెంట్లీ హాస్ చేంజ్డ్ హిస్ నేమ్ ఇన్ తమిళనాడు. దేర్ వాజ్ ఎ గెజెట్ ఇన్ తమిళనాడు. అతను దాంట్లో ఏమంటాడు అంటే, తన పేరు కూడా చేంజ్ చేసుకున్నాడు. పేరేం చేంజ్ చేశాడంటే, నౌ ఐఎమ్ చేంజింగ్ మై నేమ్ టు డేవిడ్ బోస్. వీల్ ఆల్ ఇన్వెస్టిగేట్ ఆల్ దాట్. ఇప్పుడు మొదలు పెట్టాం కదా, ఇప్పుడు వరకు ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు ట్రాక్ హిమ్. ఓన్లీ ట్రాక్ చేసినాక వీల్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్. యాక్చువల్లీ రిజిస్టర్డ్ 6 కంపెనీస్ సార్. మిగతా కంపెనీస్ గురించి మీరు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారు అసలు? అన్ని ఎవ్రీ ఆస్పెక్ట్, మిగతా కంపెనీస్ ఏమేమి చేశారు, మిగతా ఏమైనా విక్టిమ్స్ ఉన్నారా, ఏమైనా వేరియస్ ఏమైనా మెథడ్స్ యూస్ చేశాడా, ఇంకేమైనా చేశారా. ఇప్పుడు మాకి తెలిస్తే ఆయన మాట్లాడుతుంటూ తెలిసింది ఏమంటే, 2 బ్యాంక్స్ కి ఆల్సో he has defaulted on big loans. He has defaulted 20 crores worth of loans he has defaulted to 2 banks. అంటే టోటల్ ఇప్పటివరకు ఎన్ని కోట్లకు సంబంధించి ఫ్రాడ్ జరిగింది సార్? అంటే మీ ఇప్పుడు చెప్పడం కష్టం. మా దగ్గర కేసు ఉంది. ఇప్పుడు 7 FIRs ఉన్నాయి. చాలా కంప్లైంట్స్ కూడా వేరే ప్లేసెస్ లో ఉన్నాయి. సో ఇప్పుడు టోటల్ ఎంత చెప్పడం ఇస్ వెరీ డిఫికల్ట్ అట్ దిస్ స్టేజ్. రఫ్లీ అంటే ఇప్పుడు తెలిసినవి ఇట్ కుడ్ బి మోర్, ఇట్ కుడ్ బి స్లైట్లీ లెస్ ఆల్సో. ప్రతి పర్సన్ నుండి 1 to 2 crores. What is VIP? Everybody who registers a complaint is a complainant. For us, every complainant. So any complainant who comes to CCS is a complainant. He might be anybody. So that doesn't matter. సార్, ఈ కంప్లైంట్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధం ఉంది? ఉండవచ్చు. ఎనీవేస్ మేము అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూఎవర్స్ ఇట్ ఈస్. సార్, రీసెంట్ గా ఈ బోర్గ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిండికేట్ బ్యాంకు యాక్షన్ సీల్ ఆఫ్ నోటీస్ కింద సీజ్ చేసింది సార్ కంపెనీ. రీసెంట్ గా అంటే లాస్ట్ ఇయర్ నవంబర్ లో he has defaulted on 2 loans, ma'am. One is SBI, I think, and is syndicate. What he said. Madurai 10 crores సార్. Madurai కదా. బ్యాంక్ అతనికి 10 కోట్ల రూపాయల రుణం ఇచ్చి సీజ్ చేసిందంటే ఆల్రెడీ కంపెనీస్ ఎస్టాబ్లిష్ దేర్. అంటే కంపెనీ అనేది ఉందా లేదా అనేది మెయిన్ గా మనకి ఇక్కడ పాయింట్. అసలు కంపెనీ లేదని ఏం డౌట్ లేదు. కంపెనీ ఉంది, దాంట్లో ఏం డౌట్ లేదు. కంపెనీ ఎప్పుడైనా ఉండొచ్చు. బట్ కంపెనీ కెనాట్ జస్ట్ బికాస్ కంపెనీ ఇస్ దేర్ దట్ డజంట్ గివ్ లైసెన్స్ టు. Just because a company undi, that doesn't allow the company to do whatever it wants. It has to do lawfully right things, and it has to do genuine business. And its modus operandi is totally fraud. Monna, for example, mana Eider Motors case lo we had arrested. Yeah, Shivkumar. Company is genuine. There is no this thing. It's a registered company, but the whole operation of that is not as per law. తర్వాత లివర్ చేసుకోవడానికి కూడా అందరు చూస్తారు కదా, అది జెన్యున్ కంపెనీ ఉందా కాదా. మళ్ళీ దాంట్లోనే వాళ్ళని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. సో అది లివర్ చేసుకోవడానికి కూడా వాళ్ళు జెన్యున్ కంపెనీస్ పెడుతున్నారు, కానీ దాని తర్వాత వాళ్ళు పారిపోతున్నారు. ఇప్పుడు అది ఇన్వెస్టిగేట్ చేయలేదు. వెన్ వి ఇన్వెస్టిగేట్ విల్ నో, విల్ ఫైండ్ అవుట్ వాట్. What public appeal? Nothing. I should not get. అచ్చా, పబ్లిక్ అపీల్ మెయిన్ గా అంటే ఇలాంటి కంపెనీస్
ఇంతకు ముందు కూడా మేము చూసాము సైబర్ క్రైమ్ ద్వారా ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్స్ కానీ ఇలాంటి ఫేక్ కంపెనీస్ కానీ, యాక్చువల్గా ఇది ఫేక్ కంపెనీ కాదు కానీ అట్లీస్ట్ పే చేసిన ముందు కొద్దిగా దాని గురించి వెరిఫై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అతను